సుధాకర్ రెడ్డి గారు, రామరెడ్డి గారు, నిర్మలన్న, మీ అందరికీ పేరుపైన నమస్కారం. నేను రాను వాస్తవాన్ని ఇక్కడ ఎక్కువ వచ్చింది మా ఆవిడ వచ్చినటువంటి రాకపోయినా నమ్మకం ఉంచి ప్రేమను కురిపించి ఇంతకుముందు జయప్రకాష్ చెప్పినట్టుగా మొత్తం పార్లమెంట్లోనే అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి ప్రాంతం గతంలో ప్రాంతం. మా బాల్యం అంతా ఇక్కడ గడిచింది. యాక్చువల్గా మా బాల్యం కూడా ఇక్కడ గడ్డలో గడిచింది. ఇవన్నీ బర్లకోటాలు ఉండే మొత్తం బర్లకోటాలు ఉండే. ఈ చిన్నప్పుడు ఇక్కడే ఉంటుంటే అత్తివిట దగ్గర అక్కడిక్కడ రెండు మాటలు చెప్పొద్దు, ఎందుకంటే ఇది మీటింగ్ సమయం. ఇంకొక పిఎల్టీ కాలనీ ఏర్పడి 50 సంవత్సరాల గోల్డెన్ జూబిలీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. వాళ్ళు ఎదురు చూస్తున్నట. ఇంకొక 2 దిక్కులు పోయి అక్కడ ఉంది కాబట్టి నా మాట ఏం కొత్త కాదు మీకు. నా 25 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఇట్లా మీ కళ్ళ ముందు కదలాడుతుంటుంది. ఇప్పటికీ ఎప్పుడైనా గూగుల్లోనో అక్కడిక్కడ కొడితే ఈటలా అంటే ఇంత వస్తుంది. నేను ఎవరి వైపు ఉంటా, ఎటువైపు ఉంటా, ఎప్పుడు స్పందిస్తా, ఎట్లా స్పందిస్తా అనే దాంట్లో క్లారిటీ సంపూర్ణంగా ఉంది. మొన్ననే ఒక 60 రోజులుగా హైదరాబాద్లో చెరువుల పక్క పంటి 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం ఇల్లు కట్టుకున్నోళ్ళు, ఏ మూసీ నది పక్క పంటి ఈ చైతన్యపురి కాలనీ ఎవరైనా అనుకుంటారా ఇది బఫర్ జోన్లో ఉంటుందని? ఎవరైనా అనుకుంటారా ఇది ఎఫ్టీఎల్లో ఉంటుందని? చెప్పండి. ఎప్పుడో పనిగిరి కాలనీ, మారుతి న్యూ నగర్, చైతన్యపూరి ఎప్పుడో 50 ఏళ్ళ క్రితం మా చిన్నప్పుడు వెలిసినటువంటి కాలనీలు ఇవి. ఇవాళ కాలనీ దగ్గరికి వచ్చి ఆర్బిఎక్స్, రివర్ బెడ్ ఎక్స్ అని పెట్టిపోతాను. మేము అన్నాం అన్ని పీకి పడచ్చా నా కొడుకు అని చెప్పినాం. ఏమనుకుంటున్నాను నీ అబ్బాయి జాగిర్ అనుకుంటున్నావా అంటే, ఎప్పుడు కూడా ముఖ్యమంత్రులుగా ప్రభుత్వ పరంగా ప్రజలకు ఏమైనా ఫెసిలిటీస్ కల్పించడం చూసినాం, కానీ ప్రజల కింద ఇల్లు కట్టించే చూసినాం, కానీ గూడు చెదరగొట్టడంలో ఫస్ట్ టైం చూస్తున్నాం. మీరు నమ్మరు, చాలామంది టీవీలలో వచ్చేది చాలా తక్కువ మేనేజ్ చేస్తున్నారు, కానీ కొన్ని వేల ఇళ్లకు నోటీసులు ఇచ్చిండ్రు. వేల ఇళ్ళు. శనివారం ఆదివారం వచ్చిందంటే ఎక్కడికి వస్తాయి బుల్డోజర్లు, ఎక్కడికి అడుగు పెడతారు పోలీసు వాళ్ళు, ఎవరి ఇల్లు కూలగొడతారని చెప్పి బిక్కుమని బతుకుతున్నారు. వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ పరిశ్రమల గొడవలకు ఈ ప్రభుత్వం దగ్గర ఆన్సర్ లేవు. ఇలా కోర్టు అంత సీరియస్గా స్పందించి ఏమనుకుంటున్నావు, నువ్వు నీ తాజా జాగిర్ అనుకుంటున్నావా, నీకు చట్టం సిస్టమ్ ఉందనే విషయం అర్థమవుతుందా? చివరికి ముఖ్యమంత్రులు అనలేక, ప్రభుత్వం అనలేక, ప్రభుత్వ ఆదేశాలతో పనిచేస్తున్నటువంటి హైడ్రా కమిషనర్ కానీ, రెవెన్యూ ఉద్యోగులు కానీ ఏమన్నారు మీరు చూసారు? చిప్పకూడు తింటారని చెప్పి, చిప్పకూడు మీరు ఎక్కువ చేస్తే చిప్పకూడు తింటారని చెప్పి జైలు పంపిస్తా అని చెప్పింది. అట్లా 60 రోజులుగా మీరు నమ్మరు. నా రోజు పని పొద్దున 7 గంటలకు 8 గంటలకు బయలుదేరాలి, చెర్ల పక్క పంటున్నటువంటి బస్తీలలో తిరగాలి, వాళ్ళు ఓదార్చే పని చేయాలి. 50 ఏళ్ళ క్రితం ఏ ప్రభుత్వ భూములలో అయితే ఆనాడు పట్టాలు ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకు నోటీసులు అయితే ఓదార్చాలి. ఇవాళ చిన్న నౌకరు చేసుకొని అప్పటికి గింత ధర ఎక్కడిది ఇక్కడ పాడే. ఈ వెనుక మేము రామరెడ్డి సాబ్ బాగా ఎన్నుకుంటుంది, 5 రూపాయల గజం ఉండే, 5 రూపాయల గజం. ఇది వెనుకకు డిపో వెనుక 5 రూపాయల గజం చూసినాం మేము. ఇలా పిఎన్టీ కాలనీ 5 రూపాయల గజం ఉండే. అంటే గప్పుడు కొనుక్కున్నాం, గానాడు 5 రూపాయల గజం చొప్పున కొనుక్కొని ఆ డబ్బులకు కూడా అప్పుడు ఉన్న జీతం చాలా తక్కువ కాబట్టి నెల ఇన్స్టాల్మెంట్ ఇలా ఇల్లు కట్టుకుంటే ఇలా నువ్వు కూలగొడతావంటే ఏమన్నట్టు లెక్క. నువ్వు కూలగొట్టే ముఖ్యమంత్రివా? మమ్మల్ని వేధించినోడువా? అని అన్న ఎవరి మాట అయినా ఏమంటారు మనం? సైకో అంటాం. ఎవరి మాట లేకపోతే ఏమంటాం మనం? వీడు చెక్కినోడు, వీడు సైకో అంటాం మనం. ముఖ్యమంత్రిని గట్ట చూస్తాం మనం. ముఖ్యమంత్రి అంటాడు అందరి మాటలు వినాలి, మనం వేడుస్తాడని సంతోషపడతారా? ఇది ఎక్కడి సిస్టమ్ అది? అందుకని 60 రోజులుగా నాకు ఈ హైడ్రా వచ్చిన తర్వాత నాకు కూడా మళ్ళీ పరిచయం అయింది. మూసీ నది పక్క పండు ఉండేటువంటి జీవితాలు, వాళ్ళ బతుకులు ఎట్లుంటాయి, బస్తీలో ఎట్లుంటాయి మరోసారి పరిచయం చేసుకున్నాం. నేను ఒకటే, నాకు ఎవ్రీ డే ఇస్ మండే, నో సండే ఫర్ మీ. నాకు ఎన్నడూ సండే లేదు.
పొద్దున్న నుంచి సాయం దాకా మిషన్ లెక్కనే దొరుకుతుంది తప్ప నాకు ఇంకో వ్యాపకం లేదు, నాకు వేరే ఎక్కడ పోయేది కూడా లేదు, నాకు టూర్లు పోయేది ఉండదు, నాకు అన్ని ఇవే, ఇదే అమెరికా అనుకుంటా, ఇదే తిరుపతి అనుకుంటా, ఇక్కడనే తిరుగుతాను తప్ప. కానీ ఒక్కటి మాత్రం, ఎన్నడైనా వ్యవస్థలు ప్రజల మీద దౌర్జన్యం చేస్తే, ప్రజల ఆస్తులు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే, ప్రజల ఆస్తులు కొల్లగొడుతూ వాళ్ళు తప్పుడు చేసినట్టుగా, ఇలా బాధ ఏంటంటే ఇలా ఏ ఇళ్ళతో కొల్లగొడుతున్నా వీళ్ళు అక్రమంగా కట్టుకునే ఇళ్ళని కొల్లగొడుతున్న బాధ అనిపిస్తాను. కట్టుకున్న నిజమే, అన్ని రకాల ప్రభుత్వ అనుమతితో కట్టుకున్న వాటిని వీళ్ళు మాట్లాడేది అక్రమం అంటే బాధ అనిపిస్తుంది. ఇవి ఎక్కడ కూడా అక్రమం కాదు, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ సక్రమైనవి. ఒకవేళ ప్రభుత్వం ఆనాడు వాళ్ళకు భూమికి కాగితాలు లేకపోతే ఎల్ఆర్ఎస్ కింద చేసుకున్నారు, ఎల్ఆర్ఎస్ కింద రెగ్యులైజ్ చేసుకున్నారు, బీఆర్ఎస్ కింద కూడా బిల్డింగ్ రెగ్యులైజ్ చేసుకున్నారు, ఎల్ఆర్ఎస్ ఉన్నాయి, బీఆర్ఎస్ ఉన్నాయి. ఇంతకి ఇక్కడ ఎల్బీ నగర్లో ఎప్పుడో కట్టుకున్న వాటికి మీ మొన్న దాకా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు. మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ మునుగోడు ఎన్నికలప్పుడు వాళ్ళకు పట్టాలు ఇచ్చింది, ఆ పట్టాలు కూడా ఫ్రీగా ఇచ్చినట్టు ఇచ్చింది, కొనుక్కున్న భూములకు ఫ్రీ ఇచ్చినట్టు ఇచ్చింది. అంటే అమ్ముకోవడానికి వీలు లేదు. ఇక ఎవరైనా అమ్మడానికి పోతే నీ గవర్నమెంట్ భూమిలో కట్టుకున్నావు కదా, నువ్వు ఎట్లా అమ్ముతావు అనే పరిస్థితి వచ్చింది. ఇట్లా అనేక రకాల అంటే బాధ అనిపిస్తుంది. ఏ పాలకులైతే ప్రజలకు చట్టాలు చేసి వాళ్ళకు సౌకర్యం కల్పించాను, గా ప్రభుత్వమే ఇలా వేధించే పరిస్థితి రావడం అనేది బాధ అనిపిస్తుంది. అందుకని నేనైతే ఉన్నంత నా శక్తులంత మీద కొట్లాడుతున్నాం. డెఫినెట్గా ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అక్రమాలు జరిగినా చట్టం తన చుట్టమని చెప్పి భావించి ప్రజల మీద దౌర్జన్యం చేసిన ఈటలు అనేవాడు మాత్రం ఉంటాడని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. నేను రాకపోయినా ఓట్లు వేసినంటే ఒకటే ఒక దానికోసం వేసిన అనుకుంటున్నాను. 25 ఏళ్ళుగా ఈ పిల్లాడు పనిచేస్తాడు. కరోనా అప్పుడు ఎట్లా పనిచేసినా మీరు చూసారు, ఆర్థిక మంత్రిగా ఉన్ననాడు నేను ఎట్లా పనిచేసినా మీరు చూసారు, తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఆనాడు శాసనసభలో ఆనాటి ముఖ్యమంత్రితో ఎట్లా ఫైట్ చేసినా మీరు చూసారు. కాబట్టి ఉన్నంత ఫైట్ చేస్తారని చెప్పేసిండ్రు. రాబోయే కాలంలో కూడా మీ నమ్మకం, మీ విశ్వాసాన్ని వమ్ము చేయను గుర్తుపెట్టుకోండి. దాన్ని సమున్నతంగా నిలిపే ప్రయత్నం చేస్తాం. ఇవాళ నాకు ఇచ్చిన ఈ బాధ్యత, నాకు ఇచ్చింది ఇది పదవేలాగా భావించను, ఇది నా బాధ్యతగా భావిస్తాను. ఇది కొనుక్కుంటే దొరికే సరుకు కాదు, ఇది మా అమ్మ ఇచ్చేది వంశపరంగా వచ్చేది కాదు, ఇది మల్కాజిగిరి ప్రజలు, ఇప్పటిదాకా మా జయప్రకాష్ చెప్పినట్టుగా మల్కాజిగిరి ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆశీర్వదిస్తే గెలిచిన నేను గుర్తుపెట్టాను. అందువల్ల నాకు ఎంత బాధ్యత ఉందో, నాకెంత జిమ్మెదారితనం ఉందో నాకు తెలుసు. ఇంతకుముందు అంటూ నిర్మలమే కదా, నేను ఆమె చూడలేదు, నీకోసం పనిచేసే తమ్మి అంటుంది. అంటే అట్లా ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది పనిచేసి నాకు తెలుసు. ఇక్కడ నర్సింగ్ ఉన్నాడా, వాలంటీర్గా వచ్చి 40 మంది తీసుకొని ఒకసారి 40 మంది తీసుకొని వచ్చిండు, నీకు మద్దతు ఇస్తాను, నీది ఏ పార్టీ అని అడిగాను, నాది ఏ పార్టీ నీకేంది కానీ నీకు మద్దతు ఇస్తా అని చెప్పొచ్చు.